నేను చాలా సిన్సియర్ గా చెప్తున్నా, మీరు నిజంగా పడుకోగలిగితే మీరు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, ఏ పుస్తకాలు మీరు చదవక్కర్లేదు. కానీ మీరు నిజంగా పడుకోవడం కూడా రాదు మీకు, నిజంగా మెలకుగా కూడా ఉండవు, నిజంగా పడుకోకూడలేము. అది ఫస్ట్ స్టాంజాలో చెప్తున్నాడు అంటున్నాడు. నార్ కెన్ ఇట్ బి సింపులైజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ నెగటివ్స్. ఇంకా స్థితిని ఏం చెప్పగలదు? అక్కడ వాసన ఉండదు, అక్కడ రుచి ఉండదు, అక్కడ దృశ్యాలు ఉండవు, అక్కడ రంగు ఉండదు, అక్కడ శబ్దాలు ఉండవు, అక్కడ స్పర్శ ఉండదు అనేగా చెప్పాలి. ఇవేమీ లేకపోతే ఉన్నది నిద్రాస్థితి అనే కదా అనుకుంటాం. కానీ ఇవంతా లేకపోతే యు ఆర్ మోస్ట్ యాక్టివ్. అందుకనే మన మామూలు ధ్యాన శ్లోకాల్లో చెప్తాం, నేతి నేతి వచ్చనే నిగమ. వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఏమీ లేదు అని. లేదు అని కాదు వాళ్ళు చెప్పేది. నువ్వు పంచేంద్రియాల ద్వారా తీసుకునేటటువంటి జ్ఞానము ఎంత వేస్ట్ అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గుడ్ ఫర్ నథింగ్. మొత్తం సైంటిఫిక్ నాలెడ్జ్, మొత్తం టెక్నాలజీస్ ఇవంతా కూడా నేతి నేతి నేతి, ఇవంతా కూడా అనవసరమైనటువంటి ఆ స్థితిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ ధ్యాన స్థితిలో కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చివరికి మీ నిద్రాస్థితే ధ్యాన స్థితిగా మారింది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. రెండిట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. అప్పుడు ఏంటంటే ఇంకా మీరు ధ్యానం చేయక్కర్లే, ఆటోమేటిక్ గా మీరు సహజ స్థితిలో ఉంటారు. దాన్ని సమాధి అంటాం. ధ్యానము సమాధిగా మారుతుంది. Hence, that state can only be suggested by the negatives of all that most abstract attributes which men feel rather than conceive as the remotest limits attainable by their powers of perception. మామూలు వ్యక్తి కాదు, ఐన్స్టీన్ లాంటి వాడు భౌతిక జగత్తులో చేసింది కూడా నెగ్లిజిబుల్ ఆ స్థితిలో. ఇది ఫస్ట్ స్టాంజా మీకు చెప్తుంది. పేజ్ నెంబర్ 27 to 34. స్టెప్ తీసుకుని మీ దగ్గర ఉంచేసుకోండి. మొత్తం సీక్రెట్ డాక్టర్ మీ దగ్గర ఉన్నట్టే. మీరందరూ కనుక ఆ ఫోటో స్టేట్ కాపీస్ తెచ్చుకోగలిగితే రేపు డైరెక్ట్ గా ఆ స్టాండ్స్ లోనే మీకు అండర్లైన్ చేయండి. మీరు ఏ పాయింట్స్ ని పట్టుకుంటే సీక్రెట్ డాక్టర్ మీరు అర్థం చేసుకోగలరు నేను చెప్పేస్తాను. ఆ టైటిల్స్ 2-3 లైన్లు ఉంటాయి అక్కడ. ఆ 2-3 కీవర్డ్స్ ని కనుక మీరు పట్టేసుకుంటే ఇక మొత్తం సీక్రెట్ డాక్టర్ మీరు అవగాహన చేసుకోవటానికి ఏమి ఉండదు, ప్రాక్టీస్ చేసుకోవటానికి మిగులుతుంది. అంచేత ఫస్ట్ స్టేట్ ఏంటో అర్థమైంది కదా. శ్వాస మీదని మీరు దృష్టి పెట్టుకుంటూ మెల్లిగా ఆ శ్వాసను కూడా మీరు వదిలేయగలిగితే అదే వదిలేస్తారు. మీరేం వదలాలని ప్రాక్టీస్ చేయగలిగితే ఆ స్థితి సీక్రెట్ డాక్టర్ యొక్క ఫస్ట్ స్టాంజా చెప్తుంది. రెండో స్టాంజా చూడండి. ద స్టేజ్ డిస్క్రైబ్డ్ ఇన్ స్టాంజా 2 ఈస్ టు ఎ వెస్టర్న్ మైండ్ సో నియర్లీ ఐడెంటికల్ విత్ దట్ mentioned in the first stanza that to express the idea of its difference would require a treatise of itself. రెండో స్టాంజాలో చెప్పబడినటువంటి విషయము, మొదటి స్టాంజాలో చెప్పబడినటువంటి విషయము విదేశీయులకి డిఫరెన్స్ తెలియదు అంటే ఒకటి మాత్రం వాడు ఒప్పుకున్నాడు, బ్లావెట్స్ కి ఒప్పుకుంది. ఏం ఒప్పుకుంది? మనకి అర్థం అవుతుంది. మనకి అర్థం అవ్వలేదు అంటే మరి బాగుండదు. ఇంచేత మనకి అర్థం అవ్వకపోయినా ఏమనాలి? అర్థం అయిపోయింది అంటే అక్కడ చెప్పింది అది. కానీ అర్థం అవ్వకపోవడానికి అంత కష్టం ఏం కాదు. ఏం చెప్తున్నాను? ఈ మొత్తం సీక్రెట్ డాక్టర్ దేని గురించి చెప్తోంది? పిండాండ బ్రహ్మాండ సమన్వయం గురించి కదా. అంచేత మీరు ఈ ధ్యాన స్థితిలో ఎక్కడున్నారన్నాను? సృష్టి ఆదిలో ఉన్నారు. అంటే సృష్టి ఆదిలో ఉన్నారంటే మీరు నిద్రపోవటానికి వెళ్లే స్థితిలో ఉన్నారా? నిద్ర మెలకు రావటానికి వచ్చే స్థితిలో ఉన్నారా? మెలకు రావటానికి వచ్చే స్థితిని వివరిస్తోంది. దీన్నే సావిత్రిలో అంటాడు, ఇట్ వాజ్ ద అవర్ దట్ గాడ్స్ అవే. దేవతలు నిద్ర లేచేటటువంటి టైం స్టార్ట్ అయింది అని సావిత్రితో మొదలెడతాడు. అది సీక్రెట్ యాక్షన్. భగవద్గీతలో ఏం చెప్తాడు? యా నిషా సర్వభూతి. నచికేతస్ ఎక్కడికి వెళ్ళాడు? కఠోపనిషత్తులో మృత్యు యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు 3 రాత్రులు. అంచేత మీకు విషయం కనుక అవగాహన అయితే, సావిత్రి అయినా అదే చెప్తోంది, సీక్రెట్ డాక్టర్ అయినా అదే చెప్తోంది, కఠోపనిషత్ అయినా అదే చెప్తోంది, ఏ ఆధ్యాత్మిక వ్యక్తి చెప్పినా దాని గురించి చెప్తాడు. క్రైస్ట్ అయినా అదే చెప్తాడు. బీ స్టిల్, బీ నెగటివ్ అనేగా అర్థం. అన్ని వదిలేసుకో. నో దట్ యు ఆర్ గాడ్.
ఆ శాంత స్థితిలోనే నీకు అర్థమవుతుంది నువ్వే భగవంతుడు. చేత నేను ఆ రెండో స్టాండ్జా గురించి వివరిస్తే ఈ పాయింట్స్ చెప్తున్నాను. ఆ స్టేట్ యొక్క డిఫరెన్స్ మీకు ఎలా అర్థమవుతుంది అంటే, బాగా అలసిపోయి వచ్చండి, బాగా అలసిపోయారు, ఎప్పుడూ అలవనంత అలసిపోయారు, మీరు గాఢంగా నిద్రపెట్టారు. 10 గంటలకు ఎప్పుడో పడుకున్నారు, మీకు గాఢంగా నిద్రపెట్టించి 12 గంటలకు ఎవడో వచ్చి కాలేజీకి వెళ్ళి నొక్కాడు, మీరు నిద్ర లేచారు. ఆ స్థితి మీరు ఊహించగలరు కదా. మీకు అలసట తీరలేదు, సగం అలసట తీరింది, కాలికి వెళ్ళి నొక్కాడు, నిద్రాస్థితి నుంచి మీరు బయటకు వచ్చాడు. ఇంకోసారి కూడా అలాంటి స్థితి అయింది, కానీ ఈసారి 6:30కు వచ్చి బెల్ నొక్కాడు పొద్దున్నప్పుడు, మళ్ళీ మీరు నిద్ర నుంచి బయటకు వచ్చారు. కానీ ఈసారి నిద్ర నుంచి బయటికి వచ్చినప్పుడు మీరు అలసటతో బయటికి రాలే, మీరు పూర్తిగా రిఫ్రెష్ అయిపోయారు. ఆ బెల్ కొట్టుండకపోతే మీరే లేచి ఉండేవారు, ఇంకో 10 నిమిషాల తర్వాత మీరే లేచి ఉండేవారు. ఆ రెండు నిద్రా స్థితులలో తేడా ఉందా లేదా? ఆ తేడా సెకండ్ స్టాండ్లో తేడా ఉంది కదా. ఒక దాంట్లో ఏంటి అంటే, మీ అలసట పూర్తిగా పోలేదు అంటే ఏంటి, ఇది వరకటి రోజు చేసినటువంటి పనులు పూర్తిగా లయం చెందలేదు, పూర్తిగా అది లయం చెందాలి. లయం చెందిన తర్వాత అది మళ్ళా మీకు ఎనర్జీ తెచ్చుకోవాలి. ఆ ఎనర్జీ తెచ్చుకున్న తర్వాత మీరు నిద్ర లేచారనుకోండి, యు ఆర్ రెడీ ఫర్ న్యూ క్రియేషన్. అలసిపోయి ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ రెడీ ఫర్ న్యూ క్రియేషన్. మనలో చాలా మంది యొక్క నిద్ర, ఎస్పెషల్లీ 10th క్లాస్ తగ్గించి, అసలు నిజంగా నిద్ర అలసట ఎలా పోగొడుతుంది అనే అనుభూతి మర్చిపోయాం మనము. మీరు ఆలోచించుకోండి, నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదు. మన పిల్లల్ని మనం అలా తయారు చేసాం, మనం అలా తయారయ్యాం, వాళ్ళు ఎదగలేకపోతున్నారు. మరి మీరు నేర్పండి, ఇది సీక్రెట్ డాక్టర్ అందుకు ఉపయోగపడుతుంది మీకు. ఇట్ హెల్ప్స్ టు రిఫ్రెష్. ముందు మీరు రిఫ్రెష్ అవ్వండి, ముందు మీరు సమానంగా ఉండి అసలు నిద్రాస్థితిలో ఉన్నటువంటి ఆ రిజనవేటింగ్ స్పిరిట్. రాత్రి సూక్తం అని అధర వేదంలో వస్తుంది. దుర్గా సప్తశతి పారాయణం చేసే వాళ్ళకి ఈ రాత్రి సూక్తి పారాయణ చాలా అవసరం. రాత్రి సూక్తి పారాయణ అసలు మనకి రిఫ్రెష్ అవటమే తెలియదు. వీఆర్ నెవర్ రిఫ్రెష్. ఇప్పుడు పాలవాడు వచ్చి వెళ్ళిపోతాడు, లేకపోతే నీళ్లు వచ్చి వెళ్ళిపోతాయో, వాళ్ళ నీళ్లు 4:30కో 3:30కో వదులుతాడు, సామ్యం వదులుతాడు. కానీ అది కూడా నేచర్ ఈజ్ రైట్ ఏమో, మనంతట మనం చచ్చినా లేవం కనుక నేచర్ ఏజ్ చావగొట్టి మంది. సరే, అప్పుడు మున్సిపాలిటీ ట్యాప్ వస్తుంది కనుక లేవండి మీరు. కానీ మరి రిఫ్రెష్ ఎవరుగా? మీరు ఏ 12:30కో అలసిపోయి పడుకుంటారు. అలసిపోయి పడుకున్న తర్వాత టెన్షన్, 4 గంటల మెలకు వస్తుందో రాదు అని. అలారం పెట్టుకున్నా మధ్యన 2 సార్లు లేస్తాం దాని అలారం కొట్టే ముందే. అప్పటికి మనకి ధైర్యం లేదు, అలారం లేపుతుందిలే అని నిశ్చింతగా మనము పడుకోలేము. చేత నిద్ర మెలకు రాబోతోంది అనే పాయింట్ దగ్గర నుంచి ఇంకా మెలకు వచ్చేస్తోంది అనే గ్యాప్ అర్థమైందా మీకు? ఆ రెండో స్టాండ్ ఆ గ్యాప్ గురించి చెప్తుంది. ఆ గ్యాప్ లో ఉన్నటువంటి క్రియేటివ్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. ఈ సప్త ఋషులు, ఈ ధ్రువ నక్షత్రం, వాటిలో ఉంచేటటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఆ గ్యాప్ లో వస్తాయి. ఫస్ట్ స్టాండ్జా థర్డ్ స్టాండ్జాకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లో వస్తాయి. ఏంటి అక్కడ మనం చెప్తున్నాం? శరీరాన్ని కదపను అనేటటువంటి అర్థమైంది కదా. మూడో స్టాండ్జా చూడండి, దాంతో ఆపుతాను నేను. మీరేం భయపడకండి, నేను గడియారం చూస్తూనే ఉన్నాను నేను. స్టాండ్జా 3 డిస్క్రైబ్స్ ద రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్. అందుకే కళ్ళు తెరవద్దు అన్నది. కళ్ళు తెరవగానే ఈ యూనివర్స్ స్టార్ట్ అయిపోతుంది, ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది. స్టాండ్జా 3 డిస్క్రైబ్స్ ద రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్ టు లైఫ్ ఆఫ్టర్ ది ప్రళయ. ప్రతిరోజు రాత్రి మీరు ప్రళయంలోకే వెళ్తున్నారు. విద్యాండ బ్రహ్మాండం మనమేమో ఈ 3 స్టాండ్జాలు కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, ధ్యాన విధానంతో కలిపి, నిద్రపోయిన వాడు మళ్ళీ నిద్ర లేవడు. క్యాన్సర్ తో పడుకున్నవాడు క్యాన్సర్ లేని స్థితిలో లేవగలుగుతాడు. బీపీతో పడుకున్నటువంటి వాడు బీపీ లేని మనిషిగా లేవగలడు. ఈ 3 స్టాండ్జాస్ మీరు అర్థం చేసుకోగలిగితే అంత ఇంపార్టెంట్ స్టాండ్జాస్. మీరు ఒక నూతన సృష్టిని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు పూర్వకాలంలో ఎబిలిటీ ఉండేది. లారీ మహాశయ యొక్క
లైఫ్ హిస్టరీ మీరు చదువుతూ ఉంటే మీరు ఎంతమంది తెలుసు లారీ మాషయ? తెలుసు కదా. లారీ మాషయ తెలియని వాళ్ళు కొంచెం అది చదువుకోండి. మీరు ఇది ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదో బోరు కొడుతుంది, ఇంకో చోటకి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుంది, ఇక్కడికి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుంది, కాలం బాగానే గడిచిపోతుంది అనేటటువంటి మానసిక స్థితిలో కాకుండా కాస్త సీరియస్ గా ఏ కండిషన్ గురించి చెప్తున్నాను వినండి. లారీ మాషయ గురువుల యొక్క ప్రేరణతో హిమాలయాలకి ట్రాన్స్ఫర్ అవుతాడు. మిలిటరీ స్టోర్ కీపర్ గా పనిచేస్తూ ఉండేవాడు మిలిటరీలో. హిమాలయాలలో ఆయన దాదా గురుదేవులు ఆయన పిలుస్తారు. ఆయన పూర్వజన్మలో దా బాబు నేను నీకు యోగ విద్య నేర్పుతాను, అది కూడా రాత్రి సాయంత్రం పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఆ పక్కనే ఉన్నటువంటి వాగులో స్నానం చేసి వచ్చాక నీకు దీక్ష ఇస్తానంటాడు. ఆయన వచ్చేసరికి ఏం లేడు, గురువు లేడు అక్కడ. ఏముంది అక్కడ? చదివిన వాళ్ళు చెప్పండి. ఒక గోల్డెన్ భవంతి ఉంది, ఒక రాజభవనం ఉంది అక్కడ హిమాలయాల కొండల మీద. ఆ రాజభవనంలో తిరుగుతాడు ఈయన. తిరిగాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన గురువు వచ్చి చెప్తాడు, నువ్వు పూర్వజన్మలో కోరుకున్నావు కదా నాయన, నాకు బంగారపు కోటలో దీక్ష ఇవ్వాలని. సరే బంగారపు కోట చూశావు కదా నువ్వు, ఇంతే బంగారపు కోట అంటే అని దీక్ష. జస్ట్ బిఫోర్ అవేకనింగేగా ఇక్కడ అదే చెప్తున్నాడు కదా. మీకు అర్థం అవుతే యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు యూటిలైజ్ యువర్ టైం. నిద్రాస్థితిని మీరు ఉపయోగించుకోగలగాలి. సీక్రెట్ డాక్టర్ మొత్తం అదే చెప్తుంది. మీరు ప్రళయంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మీరు కనుక కరెక్ట్ గా విజువలైజ్ చేయగలిగితే ఆ గురువు ఎలాగైతే బంగారపు మేడని నిర్మించాడో తన శిష్యుడి కోసం, మీరు మీ పిల్లల కోసం కూడా నిర్మించుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎవరి కోసం నిర్మిస్తాడో. శక్తి ఉన్నవాడు అడిగే దేవుడు రాజు తరచుకుంటే మీకు ఆ ఎబిలిటీయే రావాలి, కానీ మీరు ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ అది తమాషా ఎలా ఉంటుంది అంటే ఆ ఎబిలిటీ వచ్చాక ఇక్కడ ఉపయోగించుకోవాలనిపించదు మీకు న్యాచురల్ గా. దానికి అది గురువులు తప్పు కాదు కదా. మీరు ఉపయోగించుకోకపోతే గురువు ఏం చేస్తాడు? అంచేత జస్ట్ బిఫోర్ అవేకనింగ్ ఏ విధమైనటువంటి క్రియేటివ్ ఎనర్జీస్ మనలో పనిచేస్తాయి. ముఖ్యంగా కెమికల్స్ తో నిద్రాస్థితి తెచ్చుకోవచ్చు అని మనకి తెలుసు కదా. నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్, మ్యాంట్రిక్స్, అది కొన్ని సీరియస్ మందులు అవి. అసలు నిద్రాస్థితి మీకు ఎందుకు వస్తుంది అంటే మీ పిట్యూటరీ గ్లాండ్, మీ పీనియల్ గ్లాండ్ నుంచి ఆ నిద్రాస్థితిని ఇండ్యూస్ చేయాలని ఎప్పుడైతే మీరు సంకల్పించుకుంటారో కొన్ని కెమికల్స్ సెక్రెట్ అవుతాయి, కొన్ని హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. ఇంకా డాక్టర్స్ పట్టుకోలేదు, మీరు పట్టుకోగలుగుతారు. ఆ కెమికల్స్ ఎప్పుడైతే సెక్రెట్ అవుతాయో ఈ కింద ఉన్నటువంటి 5 మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి కాకుండా ఆజ్ఞ అంతర్గతంగా తిరిగి లోపల బ్రెయిన్ లో ఇంకో 7 చక్రాలు ఉన్నాయి ఇలాంటివే. వీటి కరెస్పాండింగ్ లా ఆఫ్ కరెస్పాండెన్స్ అని చెప్పేది ఎందుకు? మూలాధారంలో వెన్నుపూస కింద ఉన్నటువంటి మూలాధారమే మీకు బ్రెయిన్ లో కూడా ఉంటుంది. దారి మాష యొక్క బుక్ చదివిన వాళ్ళకి ఆ యారోస్ వేసి ఆయన చూపిస్తాడు ఈ మూలాధారం బ్రెయిన్ లో ఎక్కడుందో. వీలవుతే దాన్ని పట్టుకోండి. ఆ యారోస్ ని వాటిని మీరు కరెక్ట్ గా కనుక అవగాహన చేసుకోగలిగితే అది శ్రీ యంత్రంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. శ్రీచక్రం అందరూ చూసే ఉంటారు కదా, అది బ్రెయిన్ లో ఉన్నటువంటి సెంటర్స్. ఆ సెంటర్స్ ని కనుక మీరు యాక్టివేట్ చేసుకోగలిగితే బాహ్య ఉన్నటువంటి సృష్టిని మీరు ఎటు కావాలంటే అటు మలిచేసుకోవచ్చు. ఆ రహస్యము ఈ స్టాంజాలో చెప్పబడింది. అయితే రేపు కనుక మీరు ఈ పేజెస్ ఫోటో స్టాట్ చేసుకుని సీక్రెట్ డాక్టర్ మీ దగ్గర పెట్టుకోగలిగితే నేను కొంచెం డీటెయిల్ గా చెప్పగలుగుతాను. నేను మీరు ఇదిగో ఈ స్టాంజాస్, ఆ స్టాంజాస్ లో వాడబడినటువంటి ఈ పర్టికులర్ ఫార్ములా మీ మూలాధారానికి సంబంధించిందో, మీ స్వాధిష్టానానికి సంబంధించింది. అలాంటి జీవితం ఉంటుందే కనుక ఈ యాంగిల్లో వెళ్తున్న ముందు నేను చెప్పాను కదా, ఆ పుస్తకం కావాలి అంటే నేను వెతుక్కోలేదు. 75లో ఎక్కడ పడేశాను ఆ పుస్తకం. క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత తలుపు తెరిచాను, కాళ్ళ మీద పడింది ఆ పుస్తకం. అలాంటి ఇన్సిడెంట్స్ లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి. దాన్ని మీరు గమనించుకోక్కర్లేదు, దాన్ని పెద్ద గొప్పగా మీరు చెప్పుకోను అక్కర్లేదు. కానీ అలాంటి సంఘటనలు మీ జీవితంలో కూడా జరగాలి అంటే మాత్రం మెథడ్ ఇదే, ఇంకో దారి లేదు. అష్టాంగ యోగ విధానమే తప్ప నేను ఆసనాలు వేయనండి, నేను ప్రాణాయామం చేయనండి, నేను ధ్యానం చేయనండి, మీకు ఇది రాదండి అంటే అండీలు అలాగే ఉంటాయి. నో షార్ట్ కట్. ఇంజనీర్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏదైనా ఉందా?
డిగ్రీ తెచ్చుకోవడానికి షార్ట్ కట్ ఉండొచ్చు, దానికే ఉంది. మీరేమి చదువుకోకుండా కూడా డిగ్రీ చేయొచ్చు డబ్బిచ్చేసి. కానీ యాజ్ అన్ ఇంజనీర్ మీరు ఉపయోగపడాలి అంటే మాత్రం షార్ట్ కట్ లేదు, మీరు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ తెచ్చుకోవాల్సిందే. అంచేత ద థర్డ్ స్టాంజా డిస్క్రైబ్స్ ద రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్ టు లైఫ్ యాజ్ పర్ ప్రళయ. ఇట్ డిపిక్ట్స్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద మోనాడ్స్. మీలో ఉన్నటువంటి ఆత్మ వ్యక్తిగా మారినటువంటి ప్రాసెస్. అంతవరకు మీరు నయం అయిపోయి ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ గురించి తెలియదు, ప్రాబ్లమ్స్ ఉన్నవాడికి వాడి ప్రాబ్లమ్స్ గురించి తెలియదు, ఏమీ తెలియదు. సడన్ గా మీరు రీఅవేకనింగ్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఇవన్నీ వచ్చి చుట్టుకుంటాయి మీ మీద కదా. చుట్టుకోకుండా ఉండాలి అంటే ఎలా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అనేది థర్డ్ స్టాంజాలో చెప్పాడు. ఈ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో మీరు ఆలోచిస్తూ